అధ్యక్ష, ఒక్కటి దయచేసి గమనించమని కోరుతున్నా. 1984వ సంవత్సరంలో అది భాస్కర్ రావు గారి తప్పో లేక రామ్లాల్ గారి తప్పో మరొకరి తప్పో నాకు తెలియదు, కానీ ఆ రోజు 26 మంది ప్రాణాలు కోల్పోతే, కొన్ని వందల బస్సులు తగలబడితే, అవన్నీ కూడా ఆ రోజు అధికారంలోని ముఖ్యమంత్రి రామారావు గారు చేయించారా లేక ఆయన నెంబర్ 2 అయిన చంద్రబాబు నాయుడు గారు చేపించారో ఒక్క క్షణం మాకు చెబితే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అధ్యక్ష. అవన్నీ కూడా తప్పనిసరిగా వాళ్ళే చేపించారు అని చెప్పమనండి. ఇంకోటి అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రి రామారావు గారికి అధికారం పోతే ఆయన గారు అన్నారు, ఏరులై పారాలి వరదలై పారాలి రక్తం అన్నారు. రక్తం ఏర్లలా పారాలన్నారు. అధ్యక్ష, ఆ రోజు వచ్చింది ఎవరి రక్తాన్ని గురించి మాట్లాడారు ఆయన? తన రక్తాన్ని గురించా లేక బీద ప్రజల రక్తాన్ని గురించి మాట్లాడారా? ఆ రోజు ఒక చట్టము, ఆ రోజు వారికి ఒక న్యాయము, ఈ రోజు ఇంకొకరికి ఇంకొక న్యాయమా అని అడుగుతున్నా. మరొకటి అడుగుతున్నా అధ్యక్ష, బాలస్వామి అనే మనిషి రౌడీ షీటర్ కాబట్టి కాల్చి చంపామన్నారే. పాపం బాలస్వామి నేను రౌడీ షీటర్నని తన ఎద మీద ఒక పెద్ద షార్ట్ పెట్టుకొని నేను రౌడీ షీటర్నని ముందుకు పోతే, వీడు రౌడీ షీటర్నే కాబట్టి వీడిని కాల్చి చంపాలని చెప్పి గుండెకు గురి పెట్టి పోలీసులు కాల్చి చంపారనుకుందాం. అధ్యక్ష, రౌడీ షీటర్లను ఎంకరేజ్ చేసిన ఘనకీర్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా లేదా అని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీ షీటర్లను, పూర్తిగా కరడుగట్టిన రౌడీలను వారు 500 కార్లతో ఊరేగింపులు వస్తే వారికి పూలదండలేసి వారి పార్టీలోకి తీసుకున్న ఘన కీర్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది కాదా అని అడుగుతున్నా. అధ్యక్ష,